వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ డే 29 అయితే వచ్చేసింది. 4 వారాలు పూర్తి చేసుకుని 5వ వారంలోకి అయితే హౌస్ మేట్స్ అడుగు పెడుతున్నారు. ఈ 4 వారాలు కూడా ఒకదాని మించి నామినేషన్స్ ఇంకొకటి జరిగాయి. మొదటి వారంలో బేబక్క వెళ్ళిపోయింది, రెండో వారంలో ఆర్జే శేఖర్ భాష వెళ్ళిపోయాడు, మూడో వారంలో అభయ్ వెళ్ళిపోయాడు, 4వ వారంలో ఎంతగానో ఎదురు చూసినా సోనియా వెళ్ళిపోయింది. ఇప్పుడు 5వ వారం ఎవరు వెళ్ళిపోతారని నామినేషన్స్ ప్రక్రియ అయితే జరుగుతుంది. కానీ ఈ వారం ఎలిమినేషన్స్లో ఎప్పుడు కూడా సండే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. కానీ నిన్న మనకి నాగార్జున చెప్పారు వారం మధ్యలో ఒక ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి. అంటే ఒక ఎలిమినేషన్ ఉంటుంది అంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా తప్పకుండా ఉంటుంది. సో వారం మధ్యలో ఒక ఎలిమినేషన్, అలాగే వారాంతరంలో కూడా ఒక ఎలిమినేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. బిగ్ బాస్ డే 29 ప్రోమోను అయితే రిలీజ్ చేసింది. బిగ్ బాస్ ప్రోమోలో ఏముంది అంటే ఈ వారంలో నామినేషన్స్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. ఎవరైతే ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నారో వారి ఫోటోని మంటలో వేసి వారిని నామినేట్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. అలాగే గెలవాలనే కోరిక మీలో ఎంత రగులుతుందో, ఎంత ఎక్కువ వెలుగుతుందో దీని ద్వారా చూపించండి. అంటే ఆల్రెడీ ఒక ఫైర్ బ్రాండ్ అనేది బయటకు వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ ఫైర్ ఏంటి అనేది మీరు చూపించండి అని చెప్పి బిగ్ బాస్ మెన్షన్ చేశాడు. మణికంఠ నైనికాని నామినేట్ చేసి తన ఫోటో పట్టుకుని నామినేట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాడు అనమాట. ఇక్కడ గేమ్లో నువ్వు ఎక్కడ కనిపించట్లేదు, నీ గేమ్ అనేది కూడా అసలు ఎక్కడ కనబడట్లేదు, ఎక్కడో నువ్వు బెడ్రూమ్లో కూర్చుని ఉన్నావు, నేను నీకు చాలాసార్లు చెప్పినా కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోలేదు అని చెప్పేసి అంటాడు. దానికి నైనిక కూడా ఫైట్ చేస్తుంది. నీకు ఎక్కడ కనిపించలేదని నేను చెప్పు, నా టైం వస్తే నేను మాట్లాడతాను కదా, నువ్వు ఆడుతున్నావా, మరి నువ్వు కనిపిస్తున్నావు అని చెప్పి రివర్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఇద్దరు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ సీత నిఖిల్ మొన్న ఒక టాస్క్లో ఇష్యూ అయింది కదా, అప్పుడు ఏం చెప్పాడు మణికంఠ, నేను సాక్రిఫైస్ చేసుకున్నాను అని చెప్పేసి అని అన్నాడు కదా, సెల్ఫ్ సాక్రిఫైస్. సో నిఖిల్ సాక్రిఫైస్ చేయమంటే చేసేస్తావా, అంటే నిఖిల్ ఎలిమినేట్ అయిపోమంటే నువ్వు వెళ్ళిపోతావా అని చెప్పేసి నీకంటూ ఒక స్ట్రాంగ్ ఇది లేదా, నువ్వే కదా చెప్పావు మొన్న నేను సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాను అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు ఎలా మాట మారుస్తాను, మీ క్లాన్ వాళ్ళని అడుగు అని చెప్పేసి సీత మణికంఠ నామినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నైనిక నామినేషన్స్ దగ్గర ఉంటుంది, నబిల్ వాళ్ళ క్లాన్ దగ్గర ఉంటాడు. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నైనిక నబిల్ని నామినేట్ చేస్తూ కనిపిస్తుంది అనమాట. ఏంటి అంటే దానికి నబిల్ ఆన్సర్ చెప్తూ ఉంటాడు, వేరే వాళ్ళని బిగ్ బాస్ సపోర్ట్ చేయమని నాకు చెప్పలేదు, లేదంటే నేను కూడా సపోర్ట్ చేసేదాన్ని, ఇలా చీర్ గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళలా ఇలా జిగేల్ అని చెప్పేసి నేను కూడా సపోర్ట్ చేసేవాడిని అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ మణికంఠ యష్మిని నామినేట్ చేస్తూ కనిపిస్తాడు. ఏంటి అంటే నువ్వు కావాలని అన్నావు, అలాగే నీకు అనకూడదని చెప్పి తెలీదా అని చెప్పి అంటాడు. ఏంటి అంటే లాస్ట్ టైం నిన్న నాగార్జున కూడా అన్నారు కదా సాటర్డే రోజున, హౌస్లో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అనే టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళు అంతకుముందు డిస్కషన్లో హౌస్లో ఎంతమంది ఉన్నారు అంటే 4 ఉన్నారు అని చెప్పి చెప్తుంది. సారీ మణికంఠ అంటే లెక్కలో లేడు అని అంటే దానికి మణికంఠ ఫీల్ అయ్యాడు కదా, నువ్వు ఏదైతే అన్నావో అది కరెక్ట్ కాదు, నువ్వు సారీ చెప్పాలి అనుకుంటే నువ్వే వచ్చి చెప్పాలి, ఎవరు చెప్పకముందే వచ్చి చెప్పాలి, కానీ నువ్వు సారీ అని ఫీల్ అవ్వలేదు అంటే, అరే నేను అలా జెండర్ గురించి అన్నానని నాకు అసలు రికగ్నైజ్ అవ్వలేదు అంటే నువ్వు అదే దాని గురించి నేను వేస్తున్నాను, నువ్వు రికగ్నైజ్ చేయలేదు అని చెప్పేసి అని అంటాడు. రియలైజ్ అవ్వలేదు నువ్వు అని చెప్పేసి ఒక స్మైల్ అయితే ఇస్తాడు తన ఫోటో మంటలో వేసేసి. నెక్స్ట్ నబిల్ నైనికా నామినేట్ చేస్తూ ఉంటాడు. 10 మందిలో నువ్వు ఉన్నావు కానీ అసలు ఎక్కడ కనిపించట్లేదు, నీ గేమ్ అనేది నాకు కనిపించట్లేదు, ఇది కనుక చిన్న రీజన్ అయితే చెప్పు, వేరేది ఏమన్నా చెప్పనా, నేను మళ్ళీ దీనికి ఆన్సర్ చెప్పనా అని చెప్పి నైనికాని అడుగుతాడనమాట. నైనికాని నామినేట్ చేస్తూ నైనిక అక్కడ మనం సైలెంట్గా ఉండడం చూస్తాం. అలాగే సీత మణికంఠని ఏదైతే తన బాడీ లాంగ్వేజ్ ఇలాగ మాట్లాడేది చెప్తాడో తన చెప్తుందనమాట, ఇలా అని చెప్పేసి మాట్లాడుతూ చెప్తుంటే, మిస్ లేడీ ఆర్ మీరు నా బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేస్తున్నారు, అది స్టాప్ ద బాడీ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటే, ఇది నా వే చెప్పడం అని చెప్పి చెప్తుంది. లేదు నువ్వు నా బాడీ లాంగ్వేజ్ని రిప్రజెంట్ చేస్తున్నావు, నాకు అది నచ్చలేదు, స్టాప్ చేయమని చెప్పేసి మణికంఠ చెప్తాడు. దానికి సీతను ఇది నా నామినేషన్స్ ఇది నేను ఇలాగే చెప్తానని చెప్పేసి సీత ఆర్గ్యూ చేస్తుంది. బిగ్ బాస్లో ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే వేరే క్లాన్ వాళ్ళని నామినేట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ ప్రోమోలో మనం చూసుకున్నట్లయితే ఓన్ క్లాన్ మెంబర్స్ని మాత్రమే కూడా కాదు, ఓన్ క్లాన్ మెంబర్స్ని కూడా వాళ్ళు నామినేట్ చేస్తూ ఉన్నారనమాట. మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు. బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఏ విధంగా మంటలు రేపుతున్నాడని. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.